నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్ బై ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఇక్కడ 4 రోజుల్లో 2025 కంప్లీట్ కాబోతోంది. సో ఈ 2025లో జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు, కొన్ని సామాజిక అంశాలు ఇవన్నీ కూడా 2026లో ఎట్లా టర్న్ కాబోతున్నాయి, సో 2026లో ఎట్లా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి చర్చిద్దాం ఇవాల్టి మన వ్యూ పాయింట్లో. సో ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే రాజేష్. రైట్. సో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీకి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు గులాబీ బాస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు కేసీఆర్. ఇటీవలే పార్టీ నేతలతో చర్చించారు సుదీర్ఘంగా. పాలమూరు, రంగారెడ్డి సహా పలు అంశాలపైన 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ, లోక్సభ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, పంచాయతీ ఇలా పలు ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో కారు పార్టీ అధినేత మళ్ళీ ప్రజల్లోకి రానుండడంతో బీఆర్ఎస్కు పూర్వవైభవం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్ నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్కు మళ్ళీ పూర్వవైభవం వచ్చేటువంటి అవకాశం ఆ గ్రౌండ్ కనిపిస్తోందా? అంటే అది జ్యోతిష్యం చెప్పాలి. ఆ జ్యోతిష్యం తెలియదు కనుక నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా మీకు కేసీఆరే చెప్పాడు, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి ఒక ఎత్తు అని. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఒక అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కనిపించింది. ఆ అసంతృప్తి ఓడించేంత, కాంగ్రెస్ను దెబ్బతీసేంత లేకపోవచ్చు, కానీ సాధారణంగా ఎవరు అధికారంలో ఉన్నా ఉండే అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకోవాలి, దానికి ఒక రాజకీయ రూపాన్ని ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్షంగా అలా చేసినప్పుడు మాత్రమే రాజకీయంగా లాభపడుతుంది. సో ఆ పనిని మరింత ఉధృతంగా చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నాడు. అందులో కృష్ణానదీ జలాల్ని పెట్టుకున్నాడు. మీరు మన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, స్టార్టింగే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, కృష్ణానదిని పెట్టుకున్నారు. ఎందుకంటే కృష్ణానది అంశాన్ని తీసుకుంటే కేసీఆర్కి వచ్చే లాభం ఏంటంటే, కృష్ణా బేసిన్ అంతా కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. నల్లగొండ, మీకు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్కు భారీగా సీట్లు వచ్చాయి. గోదావరి పరివాహక ప్రాంతంతో పోలిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్కు బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బలమున్న చోటే కృష్ణానదీ జలాల అంశాన్ని తీసుకొని ఫైట్ చేయాలన్నది మొదటి లక్ష్యం. దీనిపైన బీజేపీకి కూడా ఏమీ అనలేదు, ఎందుకంటే ఇది అంతర్రాష్ట్ర జల వివాదం కనుక కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ప్రభుత్వంలో బీజేపీ ఉంది కనుక బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టచ్చు. పైగా చంద్రబాబుకు, రేవంత్కు సంబంధాలు ఉన్నాయన్న పేరిట రేవంత్ను ఇబ్బందిలో పెట్టచ్చు. తెలంగాణ అస్తిత్వాన్ని రగిలించడానికి ఆంధ్రప్రదేశ్తో విభేదాలు, చంద్రబాబు నాయుడు వ్యతిరేక నరేటివ్, తెలంగాణకు నీళ్ళ దోపిడీ ఇలాంటి అంశాలన్నీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించవచ్చు. అందుకొరకే కేసీఆర్ పోయిన చోట వెతుక్కోవాలన్నట్లు కృష్ణానది అంశాన్ని ఎత్తుకొని జనంలోకి పోబోతున్నాడు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీకు 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత కూడా, తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి ఇష్యూస్ సెంటిమెంట్ రగిలించగలుగుతాయా లేదా మనం చెప్పలేము. కానీ ఒక ప్రయత్నం అయితే కేసీఆర్ చేయబోతున్నాడు. అసెంబ్లీ లోపల బయట, అసెంబ్లీకి ఎంత వస్తాడు రాడు అనేది ఎలా ఉన్నా బీఆర్ఎస్కు ప్రతిపక్ష బ్యాటిల్లో గెలిచింది. ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో అధికార పార్టీతో బ్యాటిల్లో గెలవలేదు. ఇంకా మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీహిల్స్ ఓడిపోయారు, పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను పైచేయి సాధించింది. కానీ ప్రధాన ప్రతిపక్ష దానికి జరిగిన పోటీలో మాత్రం బీజేపీ పైన గెలిచారు. అందువల్ల ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా అసంతృప్తి అంటూ పెరిగితే అది ఆటోమేటిక్గా తనకు లాభంగా ఉంటుందని కేసీఆర్ అంచనా వేస్తున్నాడు. అందువల్ల 2026లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది అనేది మాత్రం స్పష్టం.